హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ గార్డెనింగ్. ఈరోజు ఈ వీడియోలో జేడ్ ప్లాంట్ ఏ విధంగా మనం పెంచుకోవాలి, ఏ విధంగా మనం రీపాటింగ్ చేసుకోవాలి, ఆ మొక్కకు కావాల్సినటువంటి పోషకాలను, నీళ్లను ఎప్పుడెప్పుడు అందించాలి అనేటువంటి అంశాల గురించి చూద్దాము. ఈ జేడ్ ప్లాంట్ అనేటువంటిది ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి మొక్క అన్నమాట. అయితే ఈ మొక్కకి జేడ్ ప్లాంట్ అనే కాకుండా చాలా పేర్లు ఉన్నాయి. లక్కీ ప్లాంట్ అంటారు, మనీ ప్లాంట్, మనీ ట్రీ అని కూడా రకరకాల పేర్లు ఉన్నాయి. ఫెంగ్ షూయ్ అనేటువంటి ఒక వాస్తు, మన చైనీస్ వాళ్ళ వాస్తు ప్రకారం ఈ మొక్క ఇంట్లో ఉంటే ఎంతో అదృష్టాన్ని, ధనాన్ని తీసుకొస్తుందన్నది వారి యొక్క ప్రగాఢ నమ్మకం అన్నమాట. సరే, ఈ మొక్కని ఏ విధంగా మనం కుండీలో పెంచుకోవాలి అన్నది నేను చెప్తాను. సో నేను ఒక చిన్న మొక్కను తీసుకొచ్చి ఈ 8 అంగుళాల వెడల్పు ఉన్నటువంటి ఒక ప్లాస్టిక్ కుండీలో నాటానండి. 3 సంవత్సరాల్లో ఈ మొక్క ఈ విధంగా పెరిగింది. అయితే ఇప్పుడు మీరు చూసినట్లయితే మొక్క కుండీని ఓవర్టేక్ చేసేసి ఆ కుండీకి సరిపోని విధంగా, అంటే గోడ మీద పెట్టినా కూడా బరువుకి వాలిపోయి కింద పడేటువంటి పరిస్థితి వచ్చేసింది. అందుకని చెప్పేసేసి నేను పాట్ను మార్చాలన్న నిర్ణయం తీసుకున్నాను. మీరు ఇక్కడ చూసినట్లయితే చూశారు కదా, రూట్ బౌండ్ అయిపోయిందండి. అంటే వేర్లు బాగా పెరిగిపోయి మొక్క కూడా కుచ్చుగా అయిపోయిందనమాట. వేర్లన్నీ కూడా మీరు చూడండి, మీకు అడుగు భాగం చూపిస్తాను. చూసారా, వేర్లు మొత్తం కూడా రూట్ బౌండ్ అంటారనమాట. అంటే వేర్లు పూర్తిగా మట్టిని ఓవర్టేక్ చేసేసేసి పెరిగిపోవటం అనమాట. ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మొక్క యొక్క ఎదుగుదల కొద్దిగా స్లో అవుతుంది. సాధారణంగా మీరు కుండీల్లో పెంచుకునేటువంటి ఏ మొక్కైనా కానివ్వండి, 2 లేదా 3 సంవత్సరాలకు ఒకసారి రీపాటింగ్ చేసుకోవాలి. రీపాటింగ్ అంటే ఇప్పుడు నేను 8 అంగుళాల కుండీలో ఉంచాను కదా, నెక్స్ట్ సైజు అంటే 10 అంగుళాల కుండీలోకి మార్చుకోవాలి. అయితే కుండీలోకి మార్చుకునే ముందు నేనేం చేస్తున్నానంటే రూట్ ప్రూనింగ్ అంటారు. వేర్లని కాస్త ఆ మట్టి ఉన్నటువంటి పాత మట్టి, అంటే 3 సంవత్సరాలుగా ఇదే కుండీలో ఉన్నటువంటి మొక్క, ఆ మట్టిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా దాదాపుగా సారం లేనటువంటి మట్టిగా అయిపోతుంది. ఆ మట్టినంతా కూడా నేను తీసివేసి, ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, కేవలం వేర్లు మాత్రమే ఉండే విధంగా నేను తీసేసానండి. అయితే వేర్లు దెబ్బతినకుండా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ కుండీ చూడండి, ఇది 8 అంగుళాల కుండీ. ఇప్పుడు నేను 12 అంగుళాల కుండీని తీసుకున్నాను అనమాట. సాధారణంగా ఏంటంటే 10 అంగుళాలైనా కూడా సరిపోతుంది. కాకపోతే మొక్క పెద్దగా ఉంది కాబట్టి ఇంకొక 3 సంవత్సరాలు కదిలిచ్చే పని ఉండకుండా నేను 10 అంగుళాల కుండీ, 12 అంగుళాల కుండీ తీసుకున్నాను. ఇప్పుడు మీరు ఒకవేళ ఈ మొక్కని ప్రూన్ చేసుకొని వేరే కుండీల్లో నాటుకోవచ్చు. కాకపోతే నేనేంటంటే ఏమి ప్రూన్ చేయకుండా డైరెక్ట్గా ఇందులోనే నాటేసుకుంటున్నానండి. అయితే ఈ మొక్క సక్యులెంట్ మొక్కలు అన్నమాట. అంటే మీకు అర్థం అవ్వాలి అంటే క్యాక్టస్, బ్రహ్మజముడు మొక్కలు ఉన్నాయి కదండి, ఎడారి మొక్కలు, వాటికి నీరు లేకపోయినా కూడా వాటికి కావలసినటువంటి నీటిని ఆకుల్లో ఉంచుకొని బతకగలిగినటువంటి మొక్కలకు చెందిన జాతి అనమాట ఇది. అయితే ఈ మొక్కలు పెరగాలి అంటే మట్టి బాగా గుల్లగా ఉండాలి, బంక మట్టి అయి ఉండకూడదు, బాగా లూజ్గా ఉండాలి. అప్పుడే నీరు ఎక్కువ పట్టుకోకుండా, వేరుకుళ్ళు రాకుండా మొక్కలు బాగా ఎదుగుతాయి. చూసారు కదండి ఆకులు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో ఈ ఆకులు ఏంటంటే లెదరీగా ఉంటాయి అన్నమాట అండి, మందంగా ఉంటుంది. గట్టిగా ఇలా ఒత్తాము అంటే నీరు అనేటువంటిది బయటకు వస్తుంది, చాలా మందంగా ఉంటుంది అన్నమాట. ఈ మొక్క సాధారణంగా స్లోగా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం హ్యాంగింగ్, ఈ మొక్కని హ్యాంగింగ్ ప్లాంట్గా కూడా మనం పెంచుకోవచ్చు. అయితే ఇది డైరెక్ట్ సన్లైట్లో అవసరం లేదండి, ఇండైరెక్ట్ సన్లైట్ అంటే బ్రైట్ లైట్లో కూడా దీన్ని బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. కాకపోతే దీన్ని కనీసం 6 గంటలైనా కూడా ఇండైరెక్ట్ బ్రైట్ లైట్ మనకు అందించగలిగితే ఎటువంటి సమస్య అనేటువంటిది ఉండదు. ఇప్పుడు ఈ మొక్కని మనం ఏ విధంగా ప్రొపగేట్ చేసుకోవచ్చు చూద్దాము. ఈ జేడ్ ప్లాంట్ మొక్కల్ని మల్టిప్లై చేయటం చాలా ఈజీ అండి. సో పెన్సిల్ మందం లేదా పెన్సిల్ థిక్నెస్ ఉన్నటువంటి కొమ్మలను తీసుకొని వాటిని జాగ్రత్తగా కత్తిరించుకొని అడుగున ఒక 2-3 అంగుళాల వరకు ఉన్నటువంటి ఆకుల్ని తీసేసేసి వాటిని డైరెక్ట్గా తేమ ఉన్నటువంటి మట్టిలో నాటుకోవచ్చు. కొన్ని రోజులకి ఆ మాయిశ్చర్, మీరు తేమను మెయింటైన్ చేస్తూ ఉంటే మట్టిలో వేర్లు వచ్చేసి కొత్త మొక్కగా ఎదుగుతుంది. లేదు అనుకుంటే ఇంకో సులభమైన పద్ధతి, గ్యారంటీ
ఉండేటువంటి పద్ధతి ఏంటి అంటే, ఇదిగోండి ఈ విధంగా గనుపు ఆకుల్ని తీసేసి నీళ్ళల్లో పెట్టుకోవటం అనమాట. ఒక కంటైనర్ తీసుకొని ఒక గ్లాసులో నీళ్లు పోసి ఈ విధంగా పెట్టేసేసుకొని మొక్కల్ని ఒక 10 రోజుల్లో కొత్త వేర్లు వస్తాయి. ఆ ఆకులు తీసేసిన దగ్గర ఆకుల దగ్గర ఆ గనుపుల దగ్గర నుంచి వెళ్ళి మీకు కొత్త వేర్లు వస్తాయండి మొక్కకి. ఆ తర్వాత మీరు ఆ మొక్కల్ని కుండీలో నాటుకుంటే కొత్త మొక్కగా ఎదుగుతుంది. సో చాలా ఈజీ అనమాట. సో ఇప్పుడు ఈ మొక్కకి కావాల్సిన పోషకాలు ఏ విధంగా అందించాలి అన్నది చూద్దాము. ఇక్కడ నేను పంచగవ్య అంటే గో ఆధారిత పదార్థాలతో తయారు చేసినటువంటి ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్. ఇది నేను 50 ml 50 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి మొక్కలకి మొదట్లో అందిస్తాను. ఇది నేను ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి చేస్తూ ఉంటాను. ఎందుకు అంటే పంచగవ్యాలో నత్రజని అధిక శాతంలో ఉంటుంది. ఈ మొక్క డెకరేషన్ మొక్క, ఆర్నమెంటల్ మొక్క కాబట్టి ఆకులు, మొక్క యొక్క అందమంతా కూడా ఆకుల్లో ఉంటుంది. సో ఆకులకు కావాల్సింది నత్రజని. అందుకోసం ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్ని నేను ఈ విధంగా 15 నుంచి 20 రోజులకి ఒకసారి ఇస్తూ ఉంటాను. అదేవిధంగా ముఖ్యమైనటువంటి అంశం ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడెప్పుడు నీళ్లు పోసుకోవాలి మొక్కలకి. మీరు కుండీలో పెంచుకుంటున్నట్లయితే నాకులాగా మొక్కని మీరు 15 రోజులకు ఒకసారి నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. లేదా చిన్న కుండీ అనుకోండి, 10 రోజులకు ఒకసారి పోస్తూ ఉండాలి. నీరు ఎక్కువైతే వేరుకుళ్ళు వస్తుంది. కాబట్టి మీరు మీ చూపుడు వేలుని ఆ మట్టిలోకి పెట్టినప్పుడు డ్రైగా అనిపిస్తే నీళ్లు పోయండి. కాస్త మీకు పదును తగిలితే మాత్రం నీళ్లు పోయకుండా ఉంచండి. నీరు తక్కువైతే ఏమవుతుందంటే ఆకులన్నీ కూడా ముడుచుకుపోయినట్టుగా అయ్యి రాలిపోవటం, బ్రౌన్ కలర్లోకి మారిపోవటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, జేడ్ ప్లాంట్ కేర్ ఎట్లా, రీపాటింగ్ ఎట్లా అన్నది ఈ చిన్న వీడియోలో చెప్పాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే సింపుల్ గార్డెనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ లైక్ యాజ్ వెల్ యాజ్ ఈ వీడియోని షేర్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.